మీ బ్యూరో ద్వారా పెళ్లి చేసుకున్న జంటలకి ఇన్కేస్ 2 ఇయర్స్ తర్వాత డివోర్స్ తీసుకునే కేసులో ఉంటే బాధ్యత ఎందుకు పంపిస్తావు? అంటే ముందే చెప్తారా? నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడే కదా ఏమన్నా ఉంటాయి గిఫ్ట్ కి సంబంధించి అన్ని 2 ఏళ్ళు సంసారం చేసి సో ముందే ఏదన్నా క్లారిటీ మధ్యవర్తి అంటోడు బొట్టు పెట్టించినమా ఆడదాకానే నేను పెళ్ళికి కూడా పోను కాబట్టి ఫిక్స్ అయ్యే వరకే ఉంటాము. మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి భార్య భర్తలు ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తాం. ఏమన్నా కుటుంబ సమస్యలు ఉంటే చెప్తాం. ఆమెకేమో 50,000 చీర కావాలి. ఇది స్టార్ట్ అయితే చీరల కాడ బట్టల కాడ ఈ డబ్బులు ఆ అబ్బాయి వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి గొడవ పెట్టుకుంటారు. ప్రతి ఇంట్లో మట్టిపోయి ఉన్నదా ఎట్లానేమంటే పళ్ళు రాలిపోతాయి. మీ బ్యూరో ద్వారా పెళ్లి చేసుకున్న జంటలకి ఇన్కేస్ 2 ఇయర్స్ తర్వాత ఏదైనా గొడవ జరిగి వాళ్ళిద్దరు డివోర్స్ తీసుకునే కేసులో ఉంటే మీరు దానికి ఏదైనా బాధ్యత వహిస్తారా? లేదంటే మా పని అయిపోయింది కదా, ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది, మేము ఎందుకు చూస్తామని అంటారా? బాధ్యత ఎందుకు పంపిస్తాం? 2 ఏళ్లకు మీరు లొల్లి పెట్టుకుని వస్తే బాధ్యత వహించమంటావు? అంటే ముందే చెప్తారా ఇంత నుంచి ఇంతవరకే మా టైం ఉంటుంది అని? టైం ఏముండదమ్మా. నువ్వు 2 ఏళ్ళు సంసారం చేసి వచ్చి మళ్ళీ బాధ్యత ఎడికలు వహిస్తావమ్మా. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడే కదా అబ్బాయి అయినా అమ్మాయి అయినా వాడికి పే స్లిప్లు ఇస్తేవి అమ్మాయికి సంబంధించిన వివరాలు, కుటుంబ వివరాలు, నీ కట్న కానుకలు ఏమన్నా ఉంటాయి గిఫ్ట్ కి సంబంధించి అన్ని మాట్లాడించావు, అంతే అయిపోయింది. 2 ఏళ్ళు సంసారం చేసి వచ్చి నువ్వు మళ్ళీ ఇప్పుడు వచ్చి నాకు బాధ్యత వహించమంటే నేను ఎందుకు వహిస్తా? ఏదన్నా ఉంటే క్లారిటీ ఏమి ఇవ్వరు దానికి. నువ్వు 2 ఏళ్లకు 3 ఏళ్లకు 4 ఏళ్లకు వచ్చి నాకు బాధ్యత వహించమంటే నేను ఎందుకు వహిస్తా? ఎవరు వహించరు అట్లా. మధ్యవర్తి అంటోడు మా డ్యూటీ ఆడదాకా బొట్టు పెట్టించినమా ఆడదాకానే పెళ్లికి కూడా పోను. ఎందుకంటే నాకు అంత టైం ఉండదు. నేను అందరికి పెళ్లిళ్ళు కుదిరించాలన్న డ్యూటీ కాబట్టి ఫిక్స్ అయ్యే వరకే ఉంటాము. ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత వస్తామంటే మా దగ్గర ఏం కలవదమ్మా. కానీ ఒకటి ఏంటంటే మానవత దృక్పథం అనేది ఉంటది కాబట్టి ప్రతి కుటుంబం నుంచి వాళ్ళు మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఎంతో కొంత కమ్యూనికేషన్ ఉంటది కాబట్టి మంచో చెడో ఉంటే ఇద్దరు వాళ్ళ పెద్దల్ని వీళ్ళ పెద్దల్ని ఆ అమ్మాయిని అబ్బాయిని భార్య భర్తల్ని ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇస్తాం. కౌన్సిలింగ్ ఇస్తాము, మాట్లాడతాము. కానీ ఈ బాధ్యత వహించడేంది? నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా ఇట్లా చెప్పాల్సి వచ్చింది ఏమనుకో. ఎందుకోసం అంటే మనం మాటకు ఆడ విధానాలు వేరే అయిపోతాయి. బాధ్యత ఏం వహించాము. ఆ 2 కుటుంబాలకు ఏమన్నా ఇబ్బంది ఉంటే కౌన్సిలింగ్ ఇస్తాము, చెప్తాము. వాళ్ళకు ఇట్లా ఉండాలి నాన్న అనేది మనం నేర్పిస్తాము. ఏమన్నా కుటుంబ సమస్యలు ఉంటే చెప్తాం, తప్పేముంది, చెప్పాలి కదా. దాని బాధ ఏం లేదు. మా సలహాలు సూచనలు ఎప్పుడు ఇంకా 10 ఏళ్ళకు వచ్చినా మేము ఇస్తాం, 20 ఏళ్ళకు వచ్చినా ఇస్తాము. కానీ బాధ్యత వహించమంటే మేమేం బాధ్యులం కాం. బాధ్యులు అనేది వాళ్ళకు వాళ్ళే. ఫిక్స్ కాకముందు నువ్వు అడుగు, 100 అడుగు, నన్ను 100 డౌట్లు అడుగు, నువ్వు 100 డౌట్లు అడుగు, అమ్మాయి తరపులు 100 డౌట్లు అడిగి నేను చెప్పాలా, నా డ్యూటీ అది, నా కర్తవ్యం అది. కానీ బాధ్యతలు మాత్రం ఏం లేవమ్మా మా దగ్గర. ఓన్లీ ఎంత టైం వరకు అనేది ఉంటది, అది కూడా సెట్ అయ్యే టైం. ఇంకా తర్వాత బాధ్యత ఫిక్స్ అయ్యే వరకే మా డ్యూటీ అమ్మా. ఫిక్స్ అయ్యే వరకే మా బాధ్యత. ఫిక్స్ అయిందా వన్స్ నెక్స్ట్ డే జరిగినా 10 రోజులకు జరిగినా అది వాళ్ళకి సంబంధించి. ఇప్పుడు వాళ్ళు ఏదో గొడవ పెట్టుకుంటే నేనేం చేస్తా అమ్మా? ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అన్ని మాట్లాడుకుంటారమ్మా. ఉదాహరణ చెప్తాను. ఎంత బాగానే ఉంటది. వీళ్ళు బట్టల షాప్ పోతారు, వాళ్ళ బట్టల షాప్ పోతారు, వీళ్ళు బట్టల షాప్ పోయి ఆమెకేమో 50,000 చీర కావాలా, ఈయనకేమో 10-12 తీసుకుందామని ఈయన చూస్తాడు. ఇవన్నీ మేము పర్సనల్ ఇష్యూలో మేము ఎందుకు తల దూరుస్తాం చెప్పు. ఇప్పుడు 50,000 రూపాయల గురించి 10,000 గురించి నాకు ఫోన్ చేసి చెప్తా అంటే నేనేం చేస్తా దానికి? కాబట్టి దాన్ని ఏదన్నా ముందే మాట్లాడుకోవాలి. అందుకోసం మీ బట్టల విషయంలో ఏంటంటే ఇద్దరు ఒకసారి కలిసిపోవద్దు. తలనొప్పి. అమ్మాయికి కావాలంటే వాళ్ళకి ఇస్తామయ్యా, తీసుకో, నీకు నచ్చింది కొనుక్కో అని చెప్పాలా అమ్మాయి వాళ్ళకు. అబ్బాయి వాళ్ళకి అయ్యా నీకు మన దాంట్లో సగం ఇస్తాం కదా, సగం ఇస్తాం, నీది నువ్వు తీసుకో అయ్యా అని చెప్పేసి అనాలి తప్ప ఈ ఇద్దరు కలిసి మొదటిసారి బట్టల షాప్ పోయినరా ఆడికెళ్ళి సూర్ అవుతుంది లొల్లి. ఇది స్టార్ట్ అయితే చీరల కాడ బట్టల కాడ పోని ఈ చీరల బట్టలు చక్కగానే కొనుక్కున్నారు, అంతా బాగానే ఉంది. మళ్ళీ బ్లౌజ్ పైసల గురించి ఎంబ్రాయిడరీ ఇవన్నీ డబ్బులు ఉంటాయి కదా, ఈ డబ్బులు అబ్బాయి వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి గొడవ పెట్టుకుంటారు. రీజన్స్ ఏదైనా గొడవలు కామన్ అంటారు. గొడవలు కామన్. మరి ప్రతి ఇంట్లో మట్టిపోయి ఉన్నదా? కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కలుస్తారు. మళ్ళీ వాళ్ళే మనం పోయిన వాళ్ళం పిచ్చోళ్ళం అవుతాం. ఏమన్నా అంటే వాళ్ళు ఆల్రెడీ చుట్టాలై ఉంటారు కదా. ఇప్పుడు మనం పోయి మాట్లాడేది ఏముంటదమ్మా? మనం ఏం మాట్లాడినా మనం తప్పుడోళ్ళం అవుతాం మధ్యవర్తులుగా. వాళ్ళు మరీ పెద్దగా ముదిరింది గొడవ మన దగ్గరికి వచ్చిర్రు అంటే మనం ఏదన్నా సలహాలు సూచనలు ఇస్తాము తప్ప ఇంకా మనం ఎక్కువగా మాట్లాడడానికి ఏ మధ్యవర్తికి అర్హత లేదు. మధ్యలో పోయి మాట్లాడినామంటే పళ్ళు రాలిపోతాయి. అవసరమా? కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. బాధ్యతలు ఏం వహించాం. ఓకేనా? ఓకే సార్.